ఎపిసోడ్ 27 దానియేలు గ్రంథం సింహాల గుహలో దేవుని నమ్మకం. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 27వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం యెహెజ్కేలు గ్రంథం నుండి దేవుని మహిమను, ఆయన న్యాయమైన తీర్పును మరియు ఎండిన ఎముకల లోయ నుండి ఒక పునరుద్ధరణ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే దానియేలు గ్రంథం బైబిల్లోని అత్యంత అద్భుతమైన పుస్తకాలలో ఒకటి. ఇది ఒక గొప్ప విశ్వాసం యొక్క కథ మరియు భవిష్యత్తు గురించి లోతైన ప్రవచనాలను కలిగి ఉంది. దానియేలు గ్రంథం 2 ప్రధాన భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో దానియేలు మరియు అతని స్నేహితుల జీవితంలో జరిగిన చారిత్రక సంఘటనలు ఉన్నాయి. రెండవ భాగంలో దానియేలు చూసిన భవిష్యత్తు ప్రవచనాత్మక దృశ్యాలున్నాయి. ఈ పుస్తకం దేవుని ప్రజలు అన్య దేశంలో జీవించినప్పటికీ వారు తమ విశ్వాసాన్ని ఎలా నిలుపుకోవాలో మనకు చూపిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత దానియేలు ప్రవక్త. ఇతడు యూదా రాజు యెహోయాకీము కాలంలో బబులోను చెరలోకి తీసుకుని వెళ్లబడ్డాడు. ఈ పుస్తకం క్రీస్తు పూర్వం 605 నుండి 536 సంవత్సరాల మధ్య కాలంలో వ్రాయబడింది. పుస్తక ఉద్దేశ్యం: దేవుని సార్వభౌమాధికారం. ఈ పుస్తకం ప్రపంచంలోని రాజులు, రాజ్యాలు ఎంత శక్తివంతమైనవైనా దేవుడే ఈ లోకమంతటిపై సార్వభౌమాధికారి అని చూపిస్తుంది. విశ్వాసంలో నిలకడ. అన్య దేశంలో జీవిస్తున్నప్పటికీ దేవుని ప్రజలు తమ విశ్వాసాన్ని మరియు దేవునికి విధేయతను ఎలా నిలుపుకోవాలో బోధిస్తుంది. భవిష్యత్తు ప్రవచనాలు. చివరి రోజులలో మరియు క్రీస్తు యొక్క రాకడ గురించి లోతైన ప్రవచనాలను వివరిస్తుంది. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. భాగం 1. దానియేలు మరియు అతని స్నేహితుల చరిత్ర. అధ్యాయాలు 1 నుండి 6. అధ్యాయం 1. దానియేలు, షద్రకు, మేషకు, అబెద్నగో అనే యువకులు బబులోనుకు చెరలోకి తీసుకుని వెళ్లబడ్డారు. వారు రాజు యొక్క ఆహారాన్ని తినడానికి నిరాకరిస్తారు మరియు దేవునిపై నమ్మకం ఉంచి కూరగాయలు మాత్రమే తింటారు. దేవుడు వారిని జ్ఞానంలోనూ తెలివిలోనూ అభివృద్ధి చేస్తాడు. అధ్యాయం 2. నెబుకద్నెజరు రాజు ఒక కలను చూసి దానిని వివరించమని దానియేలును అడుగుతాడు. దానియేలు దేవుని సహాయంతో ఆ కలను వివరిస్తాడు. ఆ కలలో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. అది వేరువేరు లోహాలతో చేయబడింది. ఇది ప్రపంచంలో రాబోయే రాజ్యాలను సూచిస్తుంది. ఆఖరిగా ఒక రాయి ఆ విగ్రహాన్ని పగులగొట్టి అది క్రీస్తు యొక్క నిత్యమైన రాజ్యాన్ని సూచిస్తుంది. అధ్యాయం 3. షద్రకు, మేషకు, అబెద్నగోలు నెబుకద్నెజరు రాజు ఏర్పాటు చేసిన బంగారు విగ్రహానికి వంగి నమస్కరించడానికి నిరాకరిస్తారు. వారిని అగ్నిగుండంలో వేస్తారు. కాని దేవుడు వారిని రక్షిస్తాడు. దేవుని దూత వారితో కలిసి అగ్నిగుండంలో ఉన్నాడని రాజు చూస్తాడు. అధ్యాయం 4. నెబుకద్నెజరు రాజు తన అహంకారానికి శిక్ష అనుభవిస్తాడు. అతడు 7 సంవత్సరాలు ఒక జంతువు వలె జీవిస్తాడు. చివరికి అతడు దేవుని సార్వభౌమాధికారాన్ని తెలుసుకుని దేవునిని స్తుతిస్తాడు. అధ్యాయం 5. బబులోను రాజు బెల్షస్సరు దేవుని ఆలయం నుండి పాత్రలను తీసుకుని త్రాగుతాడు. గోడపై ఒక చేయి కనిపించి కొన్ని మాటలు వ్రాస్తుంది. దానియేలు ఆ మాటలను వివరిస్తాడు. ఆ రాత్రి బబులోను రాజ్యం కూలిపోతుంది. అధ్యాయం 6. దానియేలు సింహాల గుహలో వేయబడతాడు. దేవుడు అతని ప్రార్థనలకు సమాధానమిచ్చి సింహాల నోళ్లను మూసివేస్తాడు. ఈ సంఘటన దానియేలు యొక్క దేవునిపై ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూపిస్తుంది. భాగం 2. దానియేలు ప్రవచనాత్మక దృశ్యాలు. అధ్యాయాలు 7 నుండి 12. అధ్యాయం 7. దానియేలు 4 పెద్ద జంతువులను చూస్తాడు. ఈ జంతువులు ప్రపంచంలో రాబోయే 4 రాజ్యాలను సూచిస్తాయి. చివరిగా మనుష్య కుమారుడు వస్తాడని, ఆయనకు నిత్యమైన రాజ్యం ఇవ్వబడుతుందని ప్రవచిస్తాడు. ఇది క్రీస్తు యొక్క రాకడను సూచిస్తుంది. అధ్యాయం 8. దానియేలు ఒక పొట్టేలును మరియు ఒక మేకను చూస్తాడు. ఈ దృశ్యం మీడియా పారసీక రాజ్యం మరియు గ్రీకు రాజ్యం గురించి వివరిస్తుంది. అంతియోకస్ ఎపిఫేనస్ వంటి క్రీస్తు వ్యతిరేక రాజు గురించి కూడా చెబుతుంది. అధ్యాయం 9. దానియేలు యెరూషలేము నాశనానికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అతనికి 70 వారాల గురించి ప్రవచిస్తాడు. ఇది క్రీస్తు రాకడ, ఆయన మరణం మరియు చివరి రోజులలో జరగబోయే సంఘటనల గురించి వివరిస్తుంది. ఈ ప్రవచనం
క్రీస్తు రాకడ సమయాన్ని సూచిస్తుంది. అధ్యాయాలు 10 నుండి 11. దానియేలు ఒక దేవదూతతో మాట్లాడుతాడు. ఈ అధ్యాయాలు పారసీక, గ్రీకు మరియు ఇతర రాజ్యాల మధ్య జరిగే యుద్ధాల గురించి వివరిస్తాయి. అంటియోకస్ ఎపిఫేనిస్ యొక్క పనులు మరియు చివరి రోజులలో జరగబోయే యుద్ధాల గురించి కూడా చెబుతాయి. అధ్యాయం 12. ఈ అధ్యాయం చివరి రోజులలో ప్రజలు పడే కష్టాలను గురించి వివరిస్తుంది. అప్పుడు మైకేలు అనే దూత తన ప్రజల కోసం నిలబడతాడని, చనిపోయిన వారు లేస్తారని, కొందరు నిత్య జీవానికి మరికొందరు నిత్యమైన అవమానానికి లేస్తారని చెబుతాడు. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారులారా, దానియేలు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. విశ్వాసంలో ధైర్యం. దానియేలు మరియు అతని స్నేహితులు ఒంటరిగా ఉన్నప్పటికీ వారు తమ విశ్వాసంలో ధైర్యంగా నిలబడ్డారు. మనం కూడా మన విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి. 2. ప్రార్థనలో బలం. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన మనకు బలమిస్తుంది మరియు దేవునితో మన బంధాన్ని బలపరుస్తుంది. 3. దేవుని సార్వభౌమాధికారం. నెబుకద్నెజరు మరియు బెల్షస్సరు జీవితాలు, రాజులు మరియు రాజ్యాలు ఎంత శక్తివంతమైనవైనా దేవుడే ఈ లోకమంతటిపై సార్వభౌమాధికారి అని మనకు చూపిస్తాయి. 4. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు చరిత్రలో మరియు క్రీస్తు జీవితంలో నెరవేరాయి. ఇది దేవుని వాగ్దానాలు నమ్మదగినవి అని మనకు చూపిస్తుంది. 5. శిక్షలో కూడా దేవుని రక్షణ. దానియేలు మరియు అతని స్నేహితులు శిక్షకు అర్హులైనప్పటికీ దేవుడు వారిని అగ్నిగుండంలోనూ సింహాల గుహలోనూ రక్షించాడు. 6. విశ్వాసం మనకు జ్ఞానాన్నిస్తుంది. దానియేలు దేవునిపై నమ్మకముంచాడు. దేవుడు అతనికి జ్ఞానాన్ని మరియు తెలివిని ఇచ్చాడు. 7. అహంకారం పతనాన్ని తెస్తుంది. నెబుకద్నెజరు అహంకారం వల్ల పతనాన్ని అనుభవించాడు. అహంకారం మన జీవితంలో పతనాన్ని తెస్తుంది. 8. సత్యం కోసం నిలబడాలి. దానియేలు మరియు అతని స్నేహితులు సత్యం కోసం నిలబడ్డారు. మనం కూడా సత్యం కోసం నిలబడాలి. 9. దేవుడు మనతో ఉంటాడు. అగ్నిగుండంలో కూడా దేవుడు మనతో ఉంటాడని, మనల్ని రక్షిస్తాడని ఈ పుస్తకం చూపిస్తుంది. 10. దేవుని నిత్యమైన రాజ్యం. ప్రపంచ రాజ్యాలు వస్తాయి, పోతాయి, కాని క్రీస్తు యొక్క రాజ్యం నిత్యం ఉంటుంది. ఈ రోజు మనం దానియేలు గ్రంథం నుండి విశ్వాసంలో ధైర్యాన్ని, దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు భవిష్యత్తులో మనకు ఉన్న నిత్యమైన ఆశను గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 28వ పుస్తకం హోషేయ గ్రంథం ద బుక్ ఆఫ్ హోజియా గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ఇజ్రాయేలు అవిధేయతను మరియు దేవుని ప్రేమను, ఆయన ప్రేమ నుండి వారు దూరమైనప్పుడు వారిని తిరిగి ఎలా పిలుస్తాడో వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.